ముఖ్య గమనిక. వీక్షక బంధువులందరికీ నమస్కారం. డాక్టర్ దేవిశ్రీ గురూజీ పేరుని, ఫోటోని వినియోగిస్తూ కొందరు ఫేక్ కంటెంట్ని రూపొందిస్తూ మాకు డబ్బు పంపిస్తే గురూజీతో నేరుగా మాట్లాడిస్తామంటూ సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారి మోసాల్ని దయచేసి నమ్మకండి. డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారిని సంప్రదించాలనుకునేవారు బెంగళూరులో గల గురూజీ కార్యాలయానికి చెందిన 886677764444 లేదా 886677763333 ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు. ఇట్లు గురుతత్వం ఛానల్ యాజమాన్యం. ఆంగ్లీయ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వీక్షక బాంధవులందరూ కూడా ఈ ఆంగ్లీయ నూతన సంవత్సరంలో 12 నెలలు మనకి ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. వీక్షక బాంధవులందరికీ కూడా ఈ 2024 సంవత్సరం 2024 ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. ఈ సంవత్సరంలో ప్రస్తుతం గురువు జన్మరాశి మేషరాశి వాళ్ళకి ఏప్రిల్ తర్వాత గురు మార్పిడి అనేది జరుగుతుంది. అయితే శని స్థానాన్ని, రాహు స్థానాన్ని, గురు స్థానాన్ని బట్టి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూసేదైతే మేషరాశి వారికి ఈ సంవత్సరం అత్యున్నత స్థానాన్ని అలంకరించే యోగం. ప్రస్తుతం ఎన్నో పరీక్షల్ని ఎదిరించి అవమానాలని, అపవాదాలని ఇవన్నీ స్వీకరిస్తూ, లేనిపోని నిందల్ని స్వీకరిస్తూ చాలా మానసికంగా బాధపడుతున్న వారందరికీ కూడా త్వరలోనే వీటన్నిటికీ కూడా మీకు ఫుల్ స్టాప్ లభిస్తుంది. త్వరలోనే మీకు ఈ 2024 సంవత్సరం మీకు అందరికీ కూడా అదృష్టాన్ని ఇస్తుంది. ఈ ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికైతే ఏప్రిల్ తర్వాత ఉద్యోగంలో మార్పిడి ఇలాంటివి ప్రాప్తిస్తాయి. ఏదైనా ట్రాన్స్ఫర్, ప్రమోషన్స్ ఇలాంటివి కూడా లభిస్తాయి. చాలా మంచి యోగాన్ని ఉంటుంది. ఎన్నో రోజుల నుంచి గృహయోగం కావాలి, గృహం లభిస్తలేదు, ఇల్లు కట్టుకునే యోగం కావాలి, మాకు ఇల్లు నిర్మాణం చేయాలనే వారికి ఖచ్చితంగా ఈ 2024లో మీరు ప్రయత్నిస్తే జరుగుతుంది. ప్రయత్నించండి. అదే విధానంగా గృహిణీలు, హోమ్ మేకర్స్ వాళ్ళకి ఆరోగ్యంలో అభివృద్ధి, మానసిక ప్రశాంతత, కుటుంబంలో మంగళ కార్యాలు మరియు తీర్థయాత్రలు వెళ్ళే యోగాలు ఇవన్నీ ప్రాప్తిస్తాయి. ఇక చదువుకునేవారైతే ఖచ్చితంగా చదువులో అభివృద్ధి, మీరు అనుకున్న దాన్ని పొందాలని ఏకాగ్రత పెంచుకొని కష్టపడే విద్యార్థులకు ఖచ్చితంగా ఉన్నతమైన అధికారాన్ని లేదా ఉన్నతమైన స్థానాన్ని లేదా మీరు అనుకున్న కాలేజీని పొందాలి అనుకునేవారు, అంటే అన్ని రంగంలో ఎవరైతే ఎక్కువ కష్టపడుతుంటారో వాళ్ళకి ప్రతిఫలం ఖచ్చితంగా ఈ సంవత్సరం లభిస్తుంది. ఏప్రిల్ తర్వాత మీరు ఏదైతే సంకల్పంగా దృఢంగా తీసుకొని ప్రయత్నించి నేను గెలవాలి అని అనుకొని ప్రయత్నిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అది ప్రాప్తిస్తుంది. ఇక చిన్న చిన్న పిల్లలు వీళ్ళు కాస్త ఆరోగ్యంలో కాస్త జాగ్రత్త వహించండి. మరియు వీళ్ళు కూడా అంతే సంతోషంగా వాళ్ళు అనుకున్న స్థానాన్ని అలంకరిస్తారు. చాలా మంచిగా ఉంది. వయసైన వృద్ధులకు ఈ పిత్రాజిత ఆస్తులు లేదో చాలా రోజుల నుంచి ఎక్కడో డబ్బు ఇరుక్కోపోయింది అనే వారికి వాటి నుంచి లాభం కనబడుతుంది ఏప్రిల్ తర్వాత. ఈ ఒక సంవత్సరం అంతా అంటే ఈ 2024 ఈ ఇయర్ పూర్తి మొత్తానికి మీకు అదృష్టంగానే ఉంటుంది. ఖచ్చితంగా మీరు అనుకోంది జరిగే తీరుతుంది. కానీ ప్రయత్నించాలి, ప్రయత్న బలం అధికంగా ఉండాలి. అయితే కొన్ని అపవాదాలు, నిందలు వస్తూ ఉంటాయి. దానివల్ల ఎవరి దగ్గర ఎక్కువ చర్చ, అపవాదాలు వచ్చినప్పుడు మౌనం వహించడం ఈ సంవత్సరం మీకు చాలా మంచిది. మీరు ఎంత మౌనంగా ఉంటారో ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా ప్రకృతి సహకరించి అభివృద్ధి చెందుతారు. ఇక వ్యాపారం చేసేవారు ఈ సంవత్సరంలో అధిక లాభాన్ని మరియు అదే విధానంగా మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసింటారో చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది కూడా ఈ సంవత్సరంలో మీకు రిటర్న్ అనేది కనబడుతుంది. వ్యవసాయోత్పన్నాలు, వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరంలో అధికమైన లాభాలే కనబడతాయి.
వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఏప్రిల్ నుంచి ఈ సెప్టెంబర్ దాకా కాస్త వ్యవసాయ రంగంలో ఈ దిగుబడి లేదో మీరు పండించిన దాంట్లో లాభాలు అనేది కాస్త నార్మల్గానే ఉంటాయి. సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఇమ్మీడియట్ మీకు అన్ని విధాల అభివృద్ధి లాభం అనేది ప్రగతిగా కనబడుతుంది. అంటే ఏ రంగంలో ఉన్నవారైనా, చదువుతున్న వారైనా, గృహిణీలైనా, లేదో ప్రభుత్వ ఉద్యోగస్తులైనా, స్త్రీలు, పురుషులు, చిన్నవారు, వృద్ధులు అందరికీ కూడా ఈ 2024 సంవత్సరం అదృష్టంగానే ఉంది. ఈ సంవత్సరానికి శుక్రుడు అధిపతి అయి ఉంటాడు. చాలా విశేషం. శుక్రస్థానం చాలా రాజయోగాన్ని ఇస్తుంది. మరియు శని స్థానం, ఈ శుక్ర శని సంధి స్థానం అంటాం ఈ రాశి వారికి మాత్రం. ఈ శుక్ర శని సంధి స్థానం మీకు అదృష్టాన్ని అందిస్తుంది. అంటే టోటల్ ఈ 2024 సంవత్సరం మీకు అదృష్టంగా ఉంటుంది. మరింత అదృష్టాన్ని పొందడానికి మరియు కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లభించడానికి మీరు ఎక్కువగా మహాగణపతిని ఈ సంవత్సరంలో పూజించండి. వారానికి ఒకసారి లేదో నెలకు ఒక్కసారి అయినా, ప్రతిరోజైనా సరే మహాగణపతి దేవాలయానికి వెళ్ళడం, గణపతికి అప్పుడప్పుడు గరకతో అర్చించడం, లేదా జిల్లేడు పువ్వు సమర్పించుకోవడం, మహాగణపతి రుణ విమోచక స్తోత్రాన్ని చదువుకోవడం, ఇలాంటి గణపతి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం, గణపతి పంచరత్నం అనే ఒక మంత్రం ఉంటుంది, దాన్ని చదువుకోవడం, ఇలా చేస్తూ ఉంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం తెచ్చిపెడుతుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి 2024 సంవత్సరం, ఈ 2024 ఈ ఒక సంవత్సరంలో ప్రస్తుతం గురువు మరియు మధ్యలో గురువు మార్పిడి మరియు శని స్థానాన్ని వీటన్నిటిని గ్రహించి ఈ 2024 సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ప్రాప్తించే యోగం, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం పరితపిస్తున్న వారు ఈ సంవత్సరంలో కాస్త కష్టపడి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీకు లక్ అనేది, అదృష్టం అనేది కలిసి వస్తుంది, ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి. ఇక శిక్షణ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు, ఎడ్యుకేషన్ చేస్తున్నవారు, విద్యార్థులు, విద్యార్థినీలు, వీళ్ళందరికీ కూడా అదృష్టము ఈ సంవత్సరం. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఏదైనా ఒక మంచి ఎగ్జామ్ ఉండి దాంట్లో మంచిగా అభివృద్ధి చెందాలని, లేదో మంచి ప్రతిఫలాలు ఆశిస్తూ మళ్ళీ ఎగ్జామ్ ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీ ప్రయత్నానికి మరియు మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది, అంటే ఆశించవచ్చు అని అర్థం. ఇక బిజినెస్ చేసేవారు, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, బిజినెస్లో ఉన్నవారు ప్రస్తుతం కాస్త నష్టంలో ఉన్న రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు అభివృద్ధి అనేది ప్రాప్తిస్తుంది, ఆర్థికంగా అభివృద్ధి అవుతారు. మీరు ఏదైతే కష్టపడుతూ ఉన్నారో, ఎన్నో సంవత్సరాల నుంచి నాకు ఈ బిజినెస్లో నష్టం అవుతుంది అనే వారికి ఈ 2024 సంవత్సరంలో ఖచ్చితంగా బిజినెస్ డెవలప్మెంట్ నడుస్తూ ఉంటుంది, అంటే అభివృద్ధి జరుగుతుంది అని అర్థం. ఇక కొత్తగా ఏదైనా వ్యాపారాలు చేయాలి, నేను చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాను, టైం కలిసి రాలేదు అనేవారు ఈ 2024 సంవత్సరంలో నూతన అంటే కొత్త బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసేవారు, కొత్త బిజినెస్కి ప్రయత్నించేవారు తప్పకుండా ప్రయత్నించండి. మీరు సక్సెస్ఫుల్ ప్రయత్నం ఖచ్చితంగా లభిస్తుంది. ఆ ప్రయత్న ప్రతిఫలం కూడా మీరు ఆశించవచ్చు. ఇక అనుకున్న విధానంగా అంటే ఏదైనా దూరపు ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు వెళ్ళాలి, చాలా సంవత్సరాల నుంచి వీసా రిజెక్ట్ అవుతుంది, లేదో ఎక్కడో వెళ్ళాలనుకుంటున్నాను, ఎంత ప్రయత్నించినా జరుగుతా లేదు అనే వాళ్ళకి ఈ ఏప్రిల్ తర్వాత మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీకు ప్రతిఫలం లభిస్తుంది. అంటే ప్రకృతి మీకు అనుకూలంగా ఉంటుంది, మీరు అనుకున్నట్టు మీ డెస్టినీని మీరు చేరుకోవచ్చు. వివాహం లేని వారికి వివాహ యోగం ప్రాప్తిస్తుంది. ఈ నవంబర్, డిసెంబర్ ఆ మధ్యలో వివాహ యోగాలు కలిసి వస్తాయి. ఆ టైంకి వివాహాలకి అటువంటి వాటికి ప్రయత్నించండి. ఇక గృహిణీలు కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో తప్పితే వేరే ఇంకా ఎటువంటి ఇబ్బందులు మీకు రావు. ఆర్థికంగా అభివృద్ధి అవుతారు, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లభిస్తుంది. ఇంట్లోనే వ్యాపారం చేసుకునే వారికి ఈ సంవత్సరంలో ఆర్థికంగా అభివృద్ధి పెరుగుతుంది, అప్పుల బాధ నుంచి విముక్తి కూడా లభిస్తుంది. ఇక
భార్యాభర్తల్లో గొడవలు ఉన్నవారు, లేదా దూరంగా ఏదో కారణాల వల్ల దూరంగా నివాసించేవారు మీరు ఒకటై ఒకచోటు ఉండే యోగం ప్రాప్తిస్తుంది. భార్యాభర్తలు అన్యోన్యత అనేది ఈ సంవత్సరంలో మంచిగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా అర్థం చేసుకొని సమయాన్ని వృధా చేసుకోకుండా మనం చేసే వృత్తిలో ఏకాగ్రతను పెంచుకుంటూ కష్టపడితే ఈ సంవత్సరం అందరూ సంతోషంగా ఉంటారు. ఖచ్చితంగా మీకు శుభమే జరుగుతుంది. ఇక వయసైన వృద్ధులకి మీరు కాస్త కోపం ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరంలో. పిల్లల దగ్గర కానీ, లేదో పెద్దవారి దగ్గర కానీ, లేదో మన వంశస్థులు, కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకొని, నేను ఎక్కడైనా వెళ్తాను, ఒంటరిగా ఉంటాను, దూరంగా ఉంటాను, ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాస్త సౌమ్యంగా ఉండడం చాలా మంచిది. సర్దుకుంటూ పిల్లలతో కలిసి సంతోషంగా ఉండాలని మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాస్త ఆనందం మీకు ప్రాప్తిస్తుంది. లేదో మీరు కుటుంబానికి దూరమై తర్వాత ఒంటరితనాన్ని అనుభవిస్తూ అనారోగ్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అందువలన కోపం తగ్గించుకొని అందరితో కలిసి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించడం మంచిది. ఇక ఎడ్యుకేషన్ చేసేవారు, చిన్నారులు కష్టపడండి, ఖచ్చితంగా ప్రతిఫలం లభిస్తుంది. నీట్ క్వాలిఫైడ్ అవ్వాలి అనుకునేవారు, సిఏ చేయాలి అనుకునేవారు, లేదా ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకోవాలి అనుకునేవారు, ఐఐటి, ఎన్ఐటి, క్యాట్ ఇలాంటివి ఏదైతే మీరు ప్రయత్నిస్తుంటారో ఖచ్చితంగా దాంట్లో మీకు ప్రతిఫలం లభిస్తుంది. కష్టపడండి. ఇక స్వంత బిజినెస్ చేసేవారు వాళ్ళకు కూడా అభివృద్ధి ఉంది. మీరు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీరు అనుకున్న స్థాయిని మీరు చేరుకోగలరు. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా అదృష్టము ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నవారు, లేదా ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్నవారు మీకు ఖచ్చితంగా ప్రమోషన్, ట్రాన్స్ఫర్ లభిస్తాయి. మీరు ధైర్యంగా ఉండొచ్చు. ఇష్టపడుతూ ఉద్యోగం చేస్తూ ఉండండి. మంచి సంవత్సరమే మీకు ఈ సంవత్సరం అదృష్టాన్ని అందిస్తుంది. ప్రైవేట్ సెక్టర్ జాబ్ చేసేవారు ఏదైనా కొత్త జాబ్ కావాలి, లేదా ఇంకా మంచి జాబ్ కావాలి అనేవాళ్ళు ప్రయత్నించండి. ధైర్యంగా మీరు ప్రయత్నించవచ్చు. ఖచ్చితంగా మీకు ఉద్యోగంలో ఉన్నత స్థానం, నూతన ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి. అంటే ఈ వృషభ రాశి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం అదృష్టంగానే ఉంది. ఈ అదృష్టానికి తగినట్టుగా ప్రతిఫలన లభించాలి అంటే ఆ అదృష్టం ప్రయత్నించాలి మనము. ఆ ప్రతిఫలన లభిస్తుంది. దాంతోపాటు భగవంతుని అనుగ్రహం కూడా ఉండాలి. ఈ సంవత్సరంలో మీకు శుక్రస్థానం, చంద్రస్థానం ఇవన్నీ చూస్తూ, మరియు దాంతోపాటు శనిస్థానాన్ని చూసేదైతే మీరు ఎక్కువగా భగవంతుని, హనుమంతుణ్ణి పూజించాలి ఈ సంవత్సరంలో. వారానికి ఒక్కసారి, నెలకు ఒకసారి అయిన ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి రావడం, సింధూరపు అభిషేకం చేయించడం, లేదో తమలపాకుల మాల ఆంజనేయ స్వామికి ఇవ్వడం, ప్రతిరోజు మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, లేదా మంగళవారం, శనివారం అన్న హనుమాన్ చాలీసా చదువుకోవడం, అప్పుడప్పుడు మీకు అనుకూలమైనప్పుడు, సమయం దొరికినప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళొస్తూ ఉంటే ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టంగానే ఉంటుంది. మిథున రాశి వారికి 2024 సంవత్సరం 2024 ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి భాగ్యస్థానంలో శని మరియు ఏకాదశ ద్వాదశ గురువు, ఇలా శని మరియు గురువు కొన్ని గ్రహాల బలాలు మీకు చాలా పాజిటివ్గా ఉంది ఈ సంవత్సరం. ఖచ్చితంగా ఈ 2024 సంవత్సరం మీకు అదృష్టంగా మారుతుంది. విశేషంగా ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కంటూ ఉన్నవారు, అంటే ఇల్లు, ఉద్యోగం, లేదో వ్యాపారం, ఏదైనా కొత్త రంగంలో అడుగుపెట్టాలని ఏదైతే ఎన్నోసార్లు ప్రయత్నించి సతతంగా ప్రయత్నించి ఆ ప్రయత్నంలో విఫలాన్ని పొందుతూ ఉన్నారో ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు సఫలాన్ని పొందవచ్చు. అంటే సక్సెస్ఫుల్ వైపు మీరు నడకని వేస్తారు. ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరంలో ప్రయత్నించండి. మీరేదైతే ఎన్నో రోజుల నుంచి మీరు ఆపేక్షణ, అంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ నాకు ఇది జరగాలి, మేము ఇది కోరుకుంటున్నాము, మేము ఎంత ప్రయత్నించినా ఇందులో నష్టపోతున్నాము అనే వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా గెలుపు మీ వైపు ఉంటుంది. ఎన్నో పరీక్షల్ని అడ్డుకున్న తర్వాత ఈ సంవత్సరం సక్సెస్ఫుల్గా మీకు మారుతూ ఉంది. ఈ 2024 సంవత్సరంలో ప్రస్తుతం ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించే వాళ్ళకి ఏదైనా యోగాలైతే ఉన్నాయి, ఆ ఒక ప్రభుత్వాలు ఆ ఉద్యోగాలని రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు కష్టపడితే ఉద్యోగం మీదవుతుంది.
అదే విధానంగా చదివే పిల్లలకి ఏదైనా సీట్ కోసం ప్రయత్నిస్తున్న వారు, మంచి కాలేజు, ఉన్నత శిక్షణాన్ని పొందాలని ఆపేక్షిస్తున్న వారికి ఖచ్చితంగా మీరు ప్రయత్నిస్తే ఫలిస్తుంది. ప్రయత్నించండి. ఇక స్వంతము వ్యాపారం చేసే వారికి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఈ సంవత్సరంలో కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. అనుకోకుండా అప్పులు మాత్రం చేసుకోకండి. మరి ఎవరికి షూరిటీ మాత్రం ఈ సంవత్సరంలో పెట్టకండి. ఈ ఒక్క విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. ఇక కొత్తగా ఏదైనా నిర్ణయాలు తీసుకునేవారు, లేదు ఏదైనా దూర ప్రయాణాలు చేయాలి, విదేశాల ప్రయాణాలు చేయాలి అనుకునేవారు ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు ప్రయత్నే ఫలస్య అంటే మీరు ప్రయత్నిస్తే అది ప్రతిఫలిస్తుంది, జరిగే తీరుతుంది. ఈ 2024 సంవత్సరం మిథున రాశి వారికి పరిపూర్ణమైన అదృష్టాన్ని అందించింది. ఈ సంవత్సరం మీకు అదృష్టమే. ఇక గృహిణీయులు, ఇంట్లోనే వ్యాపారం చేసుకునే స్త్రీలు, లేదా ఇంట్లోనే ఉంటూ ఏదైనా కొత్త వ్యాపారాల్ని ప్రయత్నించాలి, చేయాలి, కష్టపడాలి, అభివృద్ధి చెందాలి అని దృఢ సంకల్పంతో ఉన్నవారు ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రయత్నించండి, ఖచ్చితంగా గెలుపు మీదవుతుంది. ఇక ప్రైవేట్ సెక్టర్ జాబ్లో ఉన్న పురుషులు ఈ సంవత్సరంలో కాస్త ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా మంచి జాబ్ కావాలి, ఇంకా మంచి శాలరీ కావాలి అని ప్రయత్నించేవారు ఖచ్చితంగా కొంచెం స్లోగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కానీ గెలుపు మీ వైపే ఉంటుంది. కొంచెం ప్రెషర్స్ని తట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ ఉన్నాయి, ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. మీరు అనుకున్నట్టే అన్నీ మీ ఫేవర్గానే ఉంటాయి. కానీ పై అధికారుల ఒత్తిడి కూడా మీపై ఎక్కువ ఉంటుంది. కొంచెం మీ కోపము, చిరాకు ఇటువంటివన్నీ కూడా మీపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందువల్ల మీరు మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీదైన ఒక గుర్తింపు మీకు ఈ సంవత్సరంలో ప్రాప్తిస్తుంది. ఇక గృహయోగం ఉంది మిథున రాశి వారికి. నూతన గృహప్రవేశం చేయడం, ఇంట్లో శుభకార్యాలు చేయడం, మంగళకార్యాలు చేయడం, ఇంట్లో పిల్లలకి ఏదైనా ఫంక్షన్స్ చేయాలి అనుకునే తల్లిదండ్రులకి మీకు ఆర్థికంగా మరియు ప్రకృతి కూడా అన్ని విధాలుగా సహకరిస్తుంది. అటువంటి వాటిని మీరు చేయవచ్చు. ఇక ఇదే విధానంగా మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో తీర్థయాత్ర క్షేత్రాలు, కొత్త క్షేత్రాలని దర్శించేసుకోవడం ఇటువంటివి కూడా ఉంటాయి. ప్రయత్నిస్తే ఖచ్చితంగా అది ప్రతికూలంగా మీకు లభిస్తుంది, అంటే అనుకూలంగా ఉంటుంది. ప్రయత్నిస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట సంవత్సరమే అయి ఉంటుంది. కష్టపడండి, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం కూడా ఉంటుంది. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అధికమైన లాభము, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేయడం మరియు మంచి పేరు, గుర్తింపు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని ఎన్నుకొని అందులో సక్సెస్ వైపు మీరు ప్రయాణం చేస్తారు అని ఉంది. ఖచ్చితంగా ఈ 2024 సంవత్సరం మిథున రాశి వారికి అదృష్ట సంవత్సరమే అయ్యింది. ఇక ఈ అదృష్టం దురుపయోగం కాకుండా అన్ని విధాలుగా విఘ్నాలు లేకుండా పరిపూర్ణత, అంటే ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టంగా ఉండాలంటే మీరు శివారాధన ఎక్కువ చేయాలి. ఈ సంవత్సరం శివుణ్ణి ఎంత పూజిస్తారో, శివారాధనని మీరు ఎంత చేస్తారో మీకు అంత అదృష్టంగా ఉంటుంది. వారానికి ఒకసారి శివాలయం వెళ్తూ ఉండండి. అప్పుడప్పుడు శివుడికి బిల్వార్చన చేస్తూ ఉండండి. శివ స్తోత్రాలని పారాయణ చేసుకుంటూ ఉండండి. లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. వారానికో 15 రోజులకు శివాలయం వెళ్ళి ఒక 5 నిమిషాలు ధ్యానం చేస్తూ ఉండండి. లేదా ఇంట్లోనే శివుడికి బిల్వార్చన చేస్తూ ఉండండి. శివారాధన మీరు ఎంత చేస్తారో ఈ సంవత్సరం మీకు అంత అదృష్టంగా ఉంటుంది. ఎటువంటి విఘ్నాలు లేకుండా మీరు అభివృద్ధి చెందగలరు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి 2024 సంవత్సరం 2024 ఈ సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. శని అనగా అష్టమ శని, అదే విధానంగా గురు మధ్యలో మార్పు, రాహు కేతువుల స్థానాన్ని బట్టి చూసేదైతే కర్కాటక రాశి వారు ఈ సంవత్సరంలో కాస్త ఇబ్బంది అనుకున్న ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆఖరి లోపల మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఈ ఒక ప్రస్తుత కాలంలో ఎక్కువ శాతం కర్కాటక రాశి వారికి అపవాదాలు, అవమానాలు, ఏదో ఒక విధానంగా నిందలు వస్తూ ఉంటాయి. ఈ 2023 ఫాస్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా కన్ఫ్యూజన్ చాలా ఎక్కువ ఉండేది. ఏ పని చేసినా దాంట్లో కన్ఫ్యూజన్, రైట్ టైం రైట్ డిసిషన్ తీసుకోలేదు,
అండ్ భార్యాభర్తల దూరం అయిపోవడం, ఎన్నో వివాహ జీవితాలు ఎలా అంటే మ్యాచ్ అనేది వివాహం ఫిక్స్ అయ్యి తర్వాత విడిపోయినా కూడా ఎన్నో విధాలుగా వాళ్ళు కొందరికి కుటుంబాల్లో జరిగే ఉంటుంది మీకు తెలుసు. అంటే కర్కాటక రాశి వారికి 2023 అయితే చాలా పరీక్షలు ఎదుర్కొన్నారు. అయితే ఈ టౌత ఈ 2024 సంవత్సరం మీకు శుభమే జరుగుతుంది. కాస్త నిదానంగా ప్రోగ్రెస్ అన్ని విధాలుగా అభివృద్ధి అనేది కనబడుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి మీకు శుభమే జరుగుతుంది. కాస్త కోపం తగ్గించుకోండి, ప్రశాంతంగా ఉండండి. ఎన్ని పరీక్షలు వచ్చినా ఎదిరిస్తాను నేను అనే ఒక నమ్మకంతో ఉండండి. ఆ నమ్మకమే మిమ్మల్ని జయం వైపు తీసుకెళ్తుంది. ఈ సంవత్సరంలో మీకు ఆత్మవిశ్వాసం బలంగా ఉండాలి అంతే. ఈ ఒక మీపై మీకు విశ్వాసము అనేది బలంగా ఉంటే మీరు ఏ సమస్యలు వచ్చినా దాని నుంచి బయటపడతారు. ఇక ఈ సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి కాస్త ఆటంకాలు, పరీక్షలు ఎక్కువ ఉంటాయి. కానీ ఖచ్చితంగా మీకు ప్రమోషన్స్ అయితే వస్తాయి. ఆ ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి. కొన్ని పై అధికారుల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఆ ఒత్తిడికి తట్టుకోలేకుండా ఉద్యోగంకి వెళ్ళాలా వద్దా, రిజైన్ చేసేయాలా, ఇలా చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. బట్ ఏప్రిల్ తర్వాత ఖచ్చితంగా అంతా సుసూత్రంగా మంచిగానే ఉంటుంది. నవంబర్, డిసెంబర్ టైంకి మీరు అనుకున్నది సాధించుకుంటారు. మీకు ఒక మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు వస్తుంది. అయినంత వరకు కొంచెం ప్రశాంతంగా ఉండడం మంచిది. ఇక ప్రైవేట్ సెక్టర్ జాబ్లో ఉన్నవారు కొత్త జాబ్కి అయితే వెతుక్కునేది వద్దు. ఈ సంవత్సరం ఉన్న జాబ్లోనే మీరు కంటిన్యూ అవ్వడానికి ప్రయత్నించండి. ఆ జాబ్లోనే మంచిగా జాబ్ని అంటే ఉద్యోగం పైన ఫోకస్ పెట్టి కష్టపడి చేసే వృత్తినే ఇష్టపడి చేయండి. దాంట్లోనే మీకు గుర్తింపు, ఒక ప్రఖ్యాత, ఒక పేరు, ప్రతిష్టల గుర్తింపులు అవి ప్రాప్తిస్తాయి. ఇక స్వంత వ్యాపారం చేసేవారు నూతనంగా ఎటువంటి వ్యాపారాలు, పెట్టుబడులు వద్దు అనేది నా అభిప్రాయం. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొత్తగా ఏదైనా వ్యాపారాలు పెట్టాలి అనుకునేవారు కాస్త పోస్ట్పోన్ చేయడం మంచిది. వేరే వాళ్ళకి షూరిటీ పెట్టడం, బ్యాంక్లో షూరిటీ పెట్టడం, వేరే వాళ్ళకి డబ్బులు ఇప్పించడం, ఇలాంటి దయచేసి మధ్యవర్తి పనులు మాత్రం చేయకండి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి అయితే ఉంది. మట్టికి సంబంధించిన వ్యాపారం చేసే వారికి బ్రిక్స్, సిమెంట్ ఇటువంటి వ్యాపారస్తులకి అధికమైన లాభం. మరియు ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో గృహప్రవేశ యోగం ఉంది. అంటే కొత్తగా ఇళ్ళు కొనుక్కోవడం లేదా ఇంటిని ప్రారంభించడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అంటే గృహానికి సంబంధించిన యోగాలు అయితే బాగుంది. మీరు ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా లేదా చాలా రోజుల నుంచి కన్స్ట్రక్షన్ పెండింగ్ ఉన్నది కంప్లీట్ అయ్యి ఈ సంవత్సరంలో మీరు నూతన గృహప్రవేశం చేయగలరు. ప్రయత్నించండి. ఇక విద్యార్థులు ఈ సంవత్సరంలో ఎడ్యుకేషన్లో అభివృద్ధి ఉంది, విదేశీ యోగం ఉంది. మీరు చదువులో మాత్రం అభివృద్ధి చెందవచ్చు, ఎటువంటి ఆటంకాలు లేదు. అతి స్నేహం విద్యా నష్టం, స్నేహితులను కొంచెం తగ్గించండి. దూర ప్రయాణాలు వద్దు. విద్యార్థులు విదేశాలకు వెళ్ళొచ్చు, అంటే ఏదైనా ట్రిప్ వెళ్ళడము, ఏదైనా లాంగ్ జర్నీ చేయడము, ఏదైనా యాత్రలు వెళ్ళడం అలాంటివి ఈ సంవత్సరంలో కొంచెం పెండింగ్ పెడితే మంచిది. అంటే అడ్వెంచర్స్, లాంగ్ డ్రైవ్స్ ఇలాంటివి సెల్ఫ్ డ్రైవ్ చేయకండి. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం చాలా మంచిది. ఇక అదే విధానంగా ఇంట్లో ఉన్న గృహిణీలు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు కొంచెం హార్మోన్ ప్రాబ్లమ్స్, గైనిక్ ఇష్యూస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించండి. కరెక్ట్ అయిన డాక్టర్స్ని కలిసి సలహా తీసుకుంటూ మెడిసిన్స్ తీసుకుంటూ ఉండండి. ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి, చక్కగా కాపాడుకోండి. ఇక వ్యాపారం చేసే స్త్రీలకైతే కొంచెం చిరాకు ఎక్కువ ఉంటుంది. నేను ఎంత కష్టపడినా నేను అభివృద్ధి లేదు, నేను ఈ బిజినెస్ని నేను స్టాప్ చేసేస్తా, వేరే బిజినెస్ ఏదైనా చేస్తా అని ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొంచెం చిరాకు మనోభావం ఉంటుంది. బట్ ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం ఆఖరిలోపే మీరు అనుకున్నది సాధిస్తారు. దాని నుంచి కొత్త దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేసేదానికన్నా మీరు ఏ వృత్తి అయితే చేస్తున్నారో దాన్నే డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. ఇక వయసైన వృద్ధులు మీరు కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అంటే దూర ప్రయాణాలు అంత మంచిది కాదు. అందువల్ల కొంచెం ప్రశాంతంగా ఇంట్లోనే రెస్ట్ తీసుకొని పిల్లలతో కలిసి ఉండిపోవడం చాలా మంచిది నా అభిప్రాయం. ఆరోగ్యం కొంచెం జాగ్రత్త వహించండి. ఇక కోర్టు గొడవల్లో ఏదైనా ఉండి పిత్రాజిత ఆస్తుల్లో ఏదైనా గొడవలు ఉంటే అది ఏప్రిల్ తర్వాత దానికి ఒక ఫుల్ స్టాప్ అనేది వస్తుంది. మీ ఆస్తులు మీరు అనుభవించగలరు. ఎన్నో సంవత్సరాల నుంచి అప్పుల్లో ఉన్నవారు, అప్పులు ఎంతైనా తీర్చలేదు అనుకునేవారు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆఖరి లోపల
మీ క్రెడిట్స్ అన్నీ కూడా జీరో అయిపోతాయి. అప్పులన్నీ తీర్పేసి సంతోషంగా ఉండొచ్చు. కానీ అప్పు తీర్పాలి అనే సంకల్పంతో కష్టపడి అప్పు తీర్పడానికి ప్రయత్నించండి. కొత్తగా అప్పులు మాత్రం చేసుకోకండి. మరియు ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో వీళ్ళు అనుకోని రకంగా అంటే ఉద్యోగంలో కావచ్చు, లేదు చేసే వృత్తిలో కావచ్చు, ఏ కళలో, ఏ రంగంలో ఉన్నా కూడా అనుకోని విధానంగా మీకు చేంజెస్ చాలా కనబడుతుంది. అంటే అభివృద్ధి స్థాయికే వెళ్తారు. అభివృద్ధి స్థాయికే వెళ్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నవి ఈ సంవత్సరంలో హఠాత్తుగా జరిగిపోతూ ఉంటాయి. అలాంటివి మంచివి కూడా జరుగుతాయి. అంటే ఈ 2024 మీకు శుభమే, మంచిగానే ఉంది. కానీ ఇంతకు ముందు ఏదైతే మీరు కష్టాలు అనుభవించారో వాటన్నిటికి ఫుల్ స్టాప్ అవుతాయి. కొంచెం స్లో నిదానంగా మందస్థితి మందాభివృద్ధి అంటాం. చాలా స్లోగా అభివృద్ధి చెందుతారు. అదర్వైజ్ మేజర్ ప్రాబ్లం ఇంకేం లేదు. డ్రైవింగ్ చేసేవారు కొంచెం డ్రైవింగ్ డిపార్ట్మెంట్లో జాగ్రత్తగా ఉండండి. అష్టమ శని కాబట్టి కొంచెం మీరు జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. ఇక అదర్వైజ్ మేజర్ ప్రాబ్లం అయితే ఇంకేం లేదు. కానీ ఈ కర్కాటక రాశి వారికి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ 2024 సంవత్సరంలో ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదిరించి దాన్ని బయటికి రావడానికి మరియు కష్టానికి తగినట్టుగా ప్రతిఫలన రావడానికి మీరు దుర్గాదేవిని ఎక్కువ పూజించాలి. వారానికి ఒక్కసారి దుర్గాదేవి దేవాలయానికి వెళ్తూ ఉండండి. దుర్గా ఆరాధన చేయండి. దుర్గా స్తోత్రం పారాయణ చేసుకోండి. దుర్గా కవచం చదువుకోండి. వారానికి ఒక్కరోజైనా దేవి భాగవతాన్ని కానీ లేదో లలితా సహస్రనామం కానీ లేదా దేవి స్తోత్రాలు మీరు చదువుకుంటూ ఉంటే ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టంగా ఉంటుంది. సింహరాశి వారికి 2024 సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాం. సింహరాశి వారికి ఈ 2024 చాలా మంచిగా ఉంది. ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు మీరు ఎన్ని కష్టపడ్డారో ఆ కష్టానికి ప్రతిఫలం ఈ సంవత్సరం ప్రాప్తిస్తుంది. మధ్యలో గురువు మంచిగా ఉన్న మధ్యలో గురు మార్పడి మరియు శని దృష్టి ఇవన్నీ మనం చూసేదైతే ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఎక్కువ ఉంటుంది మీకు. అంటే మనకి ఈ ఉద్యోగంలో ప్రెషర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. వేరే ఉద్యోగానికి వెళ్దాము, కొత్త ఉద్యోగం చేద్దాము అని ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మంచి ఆపర్చునిటీస్ వస్తే వదులుకునేదొద్దు, కొత్త జాబ్స్ వస్తే ప్రయత్నించండి. ఇక ఉద్యోగమే లేదు, నేను బిజినెస్కి వెళ్ళిపోవాలా లేదా గవర్నమెంట్ జాబ్స్కి ఏదైనా ప్రయత్నించాలా, ప్రైవేట్ సెక్టర్ జాబ్కే వెళ్ళాలా అనేవారు ఏదో ఒక ఉద్యోగం చేస్తే చాలు అనే వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగాలు అయితే ప్రాప్తిస్తాయి. ఉద్యోగ భయం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఒత్తిడి తట్టుకోలేకుండా ఎక్కడైనా మనము ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళిపోదాము లేదా లాంగ్ లీవ్ తీసుకున్నాం, ఇలాంటి ఒత్తిడులు పరీక్షలు ఎక్కువ వస్తాయి. కానీ ఖచ్చితంగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, విజయం మీదే అవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు మంచిగా కోచింగ్ తీసుకోండి. ఈ సంవత్సరం మీకు ఉద్యోగాలు ఏదైనా ప్రభుత్వం రిలీజ్ చేస్తే ఉద్యోగంలో మీకు ఖచ్చితంగా ఉన్నత స్థానాన్ని అలంకరించే యోగం అయితే ఉంది. ఆ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది. కష్టపడండి. ఇక సింహరాశి వారు కుటుంబంలో కాస్త గొడవలు ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తల మధ్య, తల్లి తండ్రి పిల్లల మధ్య మనస్పర్ధాలు, కుటుంబ గొడవలు ఇలాంటివి సృష్టి అవుతూ ఉంటాయి. కొంచెం ప్రశాంతంగా ఉండడం, కోపం తగ్గించుకోవడం చాలా మంచిది అని నా అభిప్రాయం. మరియు దూరపు బంధువుల నుంచి కాస్త గొడవలు వస్తాయి అని ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే మధ్యవర్తి పని చేయడం కానీ ఎటువంటి వ్యవహారాల్లో కానీ మీరు తలదూర్చుకోకుండా మంచిగా ఉంటే శుభం జరుగుతుంది అని నా అభిప్రాయం. ఇక ఈ గ్రహాల ప్రభావం వల్ల ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరంలో దూరపు ప్రయాణాలు కలిసొస్తాయి. దూరపు ప్రయాణాలు, కొత్త వ్యాపారాలు కలిసొస్తాయి. మరియు మీరు ఏదైనా విదేశాల వెళ్ళి ఉద్యోగం చేయాలనే వారు కూడా ప్రయత్నించండి. గృహాలు నిర్మాణం చేసుకోవాలి అనుకునేవారు, నూతన గృహానికి వెళ్ళాలి అనుకునేవారు ప్రయత్నించండి. తప్పకుండా మీకు ఫలిస్తుంది. ఇక కుటుంబంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొత్తగా వివాహం అయిన వారు కాస్త చిన్న విషయాలకి మానసికంగా ఒత్తిడి తీసుకొని గొడవలు అయ్యే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. దాని నుంచి వాద వివాదాలు ఎక్కువ పెట్టుకునేది వద్దు. సర్దుకుపోవడం చాలా మంచిది. మరియు ఈ సంవత్సరంలో విద్యార్థులకి అదృష్టమే, ఖచ్చితంగా బాగుంది. మీరు అనుకుంటే మీరు ఏదైనా సాధించగలరు. సింహరాశి విద్యార్థులు మీరు విదేశీ యోగం ఉంది, మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలని ప్రయత్నించేవారు ప్రయత్నించండి, హార్డ్ వర్క్ చేయండి, దానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఇక
గృహిణీయులు, ఇంట్లోనే ఉండి ఏదైనా వ్యాపారం చేసేవారు, హోమ్ మేకర్స్ అయి ఉండొచ్చు, వర్కింగ్ ఉమెన్ ఎవరైనా సరే, వీళ్ళకి కూడా ఈ సంవత్సరం అదృష్టమే ఉంది. మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. అయితే కొన్ని అపవాదాలు, అవమానాలు వచ్చి దానివల్ల మానసికంగా క్షోభ అనుభవిస్తారు అని ఉంది. దాని నుంచి చేసే పనిలో మరియు మీరు చేస్తున్న చోటు జాగ్రత్తగా ఉండండి. శత్రువుల వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది అని ఉంది. పురుషులకైతే నమ్మక ద్రోహం వల్ల చాలా నష్టపోతారు అని ఉంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ 2024 సంవత్సరం సింహరాశి వారికి ఎటువంటి అపవాదాలు రాకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అయినంత వరకు సింహరాశి వారు కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం అనుభవించాలంటే కాలభైరవుణ్ణి పూజించాలి. ఈ సంవత్సరంలో మీరు భైరవ ఆరాధన, కాలభైరవ అష్టకం రోజు చదువుకోవడం, వారానికి ఒకసారినో ఎక్కడైనా శివాలయాల్లో కాలభైరవుడు ఉంటాడు, అక్కడ వెళ్ళి దర్శనం చేసుకుని రావడం, ఇటువంటివి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు శుభమే జరుగుతుంది. కాలభైరవ పూజ లేదో కాలభైరవ అష్టకం చదువుకోవడం, కాలభైరవ దర్శనం మీకు ఈ సంవత్సరం అంతా అదృష్టంగా మార్చేస్తూ ఉంటుంది. తప్పకుండా కాలభైరవుని పూజించండి. సింహరాశి వారు అనుకున్న ప్రతిఫలాల్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి ఈ 2024 సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. కన్యా రాశి వారికి ఈ 2024 అదృష్ట సంవత్సరం. మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఈ సంవత్సరం ప్రాప్తిస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూ విఫలాన్ని పొందుతూ ఉన్నవారు ప్రతిఫలాన్ని పొందవచ్చు ఈ సంవత్సరం. సంతానం లేని వారికి సత్సంతాన యోగం, వివాహం లేని వారికి వివాహ యోగం కూడా ఈ సంవత్సరం ప్రాప్తిస్తుంది. ఇక కొత్తగా వ్యాపారం, కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకున్న వారు ఏప్రిల్ తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు అనుకోని విధానంగా అభివృద్ధి చెందుతారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు కాస్త పై అధికారుల ఒత్తిడి ఉంటుంది. అయినా కూడా మీ తెలివితేటల వల్ల, మీరు నడుచుకునే విధానాల వల్ల మీకు ఒక గుర్తింపు, మంచి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగస్తులకి అదృష్టమే ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్ జాబ్లో ఉన్న వారికి ఈ సంవత్సరంలో ఉద్యోగంలో కాస్త కన్ఫ్యూజన్ ఉన్నారు, ఫాస్ట్ ఇయర్. కానీ ప్రజెంట్ అయితే ఏప్రిల్ తర్వాత మీకు ఉద్యోగంలో ఇంకా మంచి స్థాయి, అభివృద్ధి, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలము మరియు బోనస్ ఇటువంటివి ఈ సంవత్సరంలో ప్రాప్తిస్తాయి. ఏదైనా నూతన ఉద్యోగం కావాలి, మంచిది కావాలంటే అలాంటి ఆఫర్స్ ఏదైనా ప్రాప్తిస్తే ఖచ్చితంగా మీరు కొత్త ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు, మూవ్ అవ్వచ్చు. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు విదేశీ ప్రయాణం మీకు అదృష్టాన్ని ఇస్తుంది. చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళైనా, ఉద్యోగం చేసే వాళ్ళకి వెళ్ళే వాళ్ళైనా మీకు అదృష్టం కలిసి వస్తుంది, ప్రయత్నించండి. ఇక గృహిణీయులు, ఇంట్లోనే ఉండి వ్యాపారం చేసుకునేవారు, హోమ్ మేకర్స్ అయి ఉండొచ్చు లేదా వర్కింగ్ ఉమెన్ అయి ఉండొచ్చు, వీళ్ళిద్దరికీ కూడా మంచిగానే ఉంటుంది ఈ సంవత్సరంలో. మీరు అనుకోని విధానంగా అంటే మీదైన ఒక పేరు, గుర్తింపు, ప్రశంసలు పొందుతారు అని చాలా బాగుంది ఈ సంవత్సరంలో. అయితే ఒకే ఒకటి ఏంటంటే మీ రహస్యాలని ఈ సంవత్సరంలో ఎవరి దగ్గర చెప్పుకోవడానికి వెళ్ళకండి. రహస్యం అంటే రహస్యంగానే ఉండాలి, అప్పుడే దానికి ముక్తి. ఎందుకంటే మీరు కొన్ని విషయాలని ఇతరులతో పంచుకోవడం వల్ల అది ఇతరులకు తెలిసి అవమానాలు, అపవాదాలు వచ్చే సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయి. అందువలన అయినంత వరకు కొన్ని విషయాల్ని గుప్తంగా ఉంచడం చాలా మంచిది అని నా అభిప్రాయం. మరియు ప్రైవేట్ సెక్టర్ జాబ్లో ఉన్న పురుషులకి ఈ సంవత్సరంలో మంచి ఉద్యోగాలు అయితే వస్తాయి, ప్రయత్నించవచ్చు. అయితే ఓన్ బిజినెస్ చేసేవారు, రియల్ ఎస్టేట్ చేసేవారు, స్వంత వ్యాపారం ఏ రంగంలో ఉన్న వ్యాపారంలో అధిక అభివృద్ధి ఉంటుంది. ఏప్రిల్ తర్వాత శుభమే జరుగుతుంది. ఈ సంవత్సరం ఆఖరిలో ఎవరైనా ఇల్లు కట్టాలి, భూమి కొనాలి, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునేవారు ఈ సంవత్సరం ఆఖరిలో చేస్తారు, అది శుభమే జరుగుతుంది. ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇక విద్యార్థులు అంటే చాలా మంచిగా ఉంది. మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఈ సంవత్సరం అవుట్ ఆఫ్ తెచ్చుకోవాలి అని ఎంతో కష్టపడుతుంటారు, ఈ సంవత్సరం ప్రతిఫలిస్తుంది, చాలా శుభం జరుగుతుంది. ఎగ్జామ్ టైంకి గురువు చాలా మంచి స్థానంలో ఉంటారు, మీకు అంతా శుభమే జరుగుతుంది. కొత్తగా ఏదైనా చదవడానికి విదేశాలకు వెళ్ళాలి, లేదో మంచి సీట్ ప్రయత్నిస్తున్నాను, గవర్నమెంట్ జాబ్ ప్రయత్నిస్తున్నాను, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేను ట్రై చేస్తున్నాను అనే వారికి ఈ సంవత్సరం లాభదాయకంగానే ఉంది, మీరు ప్రయత్నించండి. ఇక వయసైన వృద్ధులు కొంచెం ఆరోగ్య విషయంలో
జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలు వద్దు. నదీ తీరాలు, సాగర సరోవరాలు ఇటువంటి విజిటింగ్ ప్రదేశంలో కొంచెం జాగ్రత్త వహించండి. వాటర్ నుంచి ఎక్కువ మీకు ఇబ్బందులు ఉంటాయి. వాటర్ ఇన్ఫెక్షన్స్ అంటే నీటి గండాంతరాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించడం చాలా ఉత్తమోత్తమం. ఇక అన్ని విధాలుగా అంటే ఈ కన్యా రాశి వారికి 2024 శుభం జరగాలంటే మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ పూజించాలి. బాలసుబ్రహ్మణ్య, షణ్ముఖుడు అంటూ ఉంటాం కదా, ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ పూజించండి. వారానికి ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంటే వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ ఉండండి. లేదా సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుతూ ఉండండి. లేదా ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామికి వారానికి ఒకసారి పూజించడం, పూజ చేయడం ఇలాంటిది కొన్ని పూజల్ని మీరు ఆచరిస్తే ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టంగానే ఉంటుంది. ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా 2024 సంవత్సరం మీకు అదృష్టాన్ని తెచ్చిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు పొందండి. తులారాశి. తులారాశి వారికి ఈ 2024 సంవత్సరం 2024 ఎలా ఉంటుందో చూద్దాం. తులారాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట సంవత్సరమే. మీకు ప్రస్తుతం సప్తంలో గురువు ఉన్న గురు మార్పు అనేది మధ్యలో ఏప్రిల్ తర్వాత మీకు గురుబలం కాస్త తగ్గుతుంది. అయినప్పటికీ కూడా మీకు అదృష్టమే కలిసి వస్తుంది. ఈ సంవత్సరంలో రాజకీయంలో ఉన్నవారికి మరియు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి మరియు ప్రభుత్వము కాంట్రాక్ట్ బేస్డ్ పనిచేసే వారందరికీ కూడా ఈ సంవత్సరం శుభంగా ఉంటుంది. అన్ని విధాలుగా అభివృద్ధి, మీదే అయిన ఒక గుర్తింపు, మంచి పేరు, ప్రతిష్ట ఇవన్నీ తెచ్చుకుంటారు. హితశత్రువులు ఎక్కువ ఉంటారు. శత్రువుల నుంచి ఆపదలు ఎక్కువ వస్తూ ఉంటాయి. బంధుమిత్రుల నుంచి గొడవలు వస్తాయి అని కొంచెం జాగ్రత్త వహించండి. మధ్యవర్తిగా ఎవరికైనా సహాయం చేయడానికి వెళ్ళి ఖచ్చితంగా ఆపదల్లో చిక్క వేసుకుంటారు. కొంచెం జాగ్రత్తలు వహించడం ఇటువంటి విషయాల్లో మంచిది. అయినప్పటికీ మీరు ఏదైనా అనుకున్న పని సాధించాలి అని చాలా కష్టపడుతూ పని సాధించాలి అని ఉండేవారికి ఖచ్చితంగా కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లభిస్తుంది. ఈ సంవత్సరంలో మీరు ఈ సంవత్సరంలో వివాహం లేని వారికి వివాహ యోగం ప్రాప్తిస్తుంది. సత్సంతానం ప్రాప్తించే యోగం కూడా ఈ సంవత్సరంలో ఉంటుంది. మరియు ఉన్నత అధికారం కావాలని లేదా వేరే ఏదైనా ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్దామని, టెంపరవరీ పని ఏదైనా చేద్దామని ఇలాంటి వాటికి నిర్ణయాలు కొన్ని తీసుకొని అందులో ఇబ్బందుల్లో చిక్కివేసుకుంటారు. అందువలన చేసే ఉద్యోగాన్నే మంచిగా ఉండాలని కోరుకుంటూ దాంట్లోనే దృష్టి పెట్టి అక్కడే సాధించడానికి ఈ సంవత్సరం ప్రయత్నించండి. దాంట్లోనే అంటే చేసే వృత్తిలోనే అభివృద్ధి పొందడానికి ప్రయత్నించండి అని నా ఉద్దేశం. ఇక కొత్త ఉద్యోగాలని పెండింగ్ పెట్టి ఉండే ఉద్యోగాలనే మీరు చేసుకోవడం చాలా మంచిది. కొత్త అవకాశాలు వచ్చినా మీరు వెళ్ళినా కూడా అందులో కొన్ని ఆపదలు కావచ్చు, లేదు అక్కడ ప్రెషర్స్ ఎక్కువయ్యి మరి ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చానా అనే తలనొప్పి వస్తుంది. అందువలన అయినంత వరకు చేసే వృత్తినే మీరు అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా మంచిది. ఇక స్వంతము ఉద్యోగం చేసే పురుషులకి, బిజినెస్ ఏ రంగంలో ఉన్నవారైనా స్వంత వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం అధిక లాభాన్ని పొందవచ్చు. కష్టానికి తగినట్టుగా ప్రతిఫలము ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న అప్పుల నుంచి విముక్తి పొందగలరు. మరియు పిత్రాజిత ఆస్తి వస్తుంది. కోర్టు గడువుల్లో ఏదైనా సమస్యలు ఉంటే దాని నుంచి ముక్తి ప్రాప్తిస్తుంది ఈ సంవత్సరంలో. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్, ఉద్యమం నడిపే వారందరికీ కూడా అదృష్టం, మంచి పేరు, గుర్తింపు మరియు ఉన్నత స్థాయిని అలంకరించడానికి అవకాశాలు ఉంటాయి. మీ ప్రయత్నాలు మీరు ఆపకుండా ప్రయత్నిస్తూ ఉండండి. ఖచ్చితంగా లాభం మీకే సొంతం అవుతుంది. ఇక గృహిణీయులు, ఇంట్లోనే ఉండి వ్యాపారం చేసేవారు కావచ్చు, లేదు హోమ్ మేకర్స్ ఆర్ వర్కింగ్ ఉమెన్, ఎవరికైనా సరే ఈ సంవత్సరం అదృష్ట సంవత్సరమే ఉంటుంది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్లో అధిక లాభము మరియు చేసే పనిలో మీదైన ఒక గుర్తింపు ఇటువంటివి ఎక్కువే ఉంటాయి ఈ సంవత్సరంలో. చాలా ఆశతో, చాలా కష్టపడి, ఇష్టపడి చేసే పనిలో మీకు ఒక గుర్తింపు అనేది ప్రాప్తిస్తుంది. ఖచ్చితంగా నిరాశ చెందకుండా మీ ప్రయత్నంలో మీరు ముందుకెళ్తూ ఉండండి. విజయం మీ సొంతం అవుతుంది.
ఇక ఉద్యోగమే లేదు, ఈ సంవత్సరంలో ఏదైనా ఉద్యోగం వస్తుందా, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ జాబ్ కావచ్చు, ఇలాంటిది ఏదైనా ప్రయత్నించే వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అయితే మీకు ప్రాప్తిస్తాయి. ఉద్యోగం కోసం మీ ప్రయత్నాలు మాత్రం చేస్తూ ఉండండి, వదలకండి. ప్రభుత్వ ఉద్యోగం కావాలనేవారు కాస్త ఎక్కువ కష్టపడితే ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది. ఇక ప్రైవేట్ సెక్టర్ జాబ్ చేసే వాళ్ళకి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, బట్ ఇదే ఉద్యోగాన్ని కంటిన్యూ చేయడం చాలా మంచిది. వయసైన వృద్ధులు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. మరియు డ్రైవింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు కొంచెం జాగ్రత్తలు వహించండి. ఆయుష్ బాగానే ఉంటుంది, అపమృత్యులు అపకంటకాలు అలాంటివి ఏమీ ఉండదు, బట్ ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి. వేరే వాళ్ళ నుంచి మీరు సమస్యల్లో ఇబ్బందుల్లో చిక్కేసుకుంటారు అని ఈ సంవత్సరం ఉంది. అందువల్ల వేరే వాళ్ళ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. ఇక విద్యార్థులు, చదివే వాళ్ళు, చదువులో అభివృద్ధి ఖచ్చితంగా ఉంది, ఏకాగ్రత పెరుగుతుంది, మంచి స్థాయికి వెళ్ళొచ్చు. మీరు ఇంకా యూపీఎస్సీకి ట్రై చేసేవారు, గవర్నమెంట్ జాబ్ ట్రై చేసేవారు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలాంటివి ఏదైనా పోస్ట్ని ట్రై చేసేవారు కాస్త ఎక్కువ శ్రమ పడండి, ఖచ్చితంగా మీకు ప్రతిఫలం మీదే అవుతుంది. ఇక విశేషంగా ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఆర్థికంగా ఎవరికైనా డబ్బులు ఇచ్చి నష్టపోవడం, లేదో బ్యాంక్ లోన్ పెట్టి వేరే వాళ్ళకి డబ్బులు ఇప్పించడం, ఇటువంటివి చేసి సమస్యల్లో చిక్కివేసుకుంటారు. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. ఫైనాన్స్ మ్యాటర్లో మాత్రం ఈ సంవత్సరంలో జాగ్రత్త వహించాలి అనేది నా అభిప్రాయం. ఇక దూరపు ప్రయాణాలు అదృష్టాన్ని తెచ్చిస్తుంది, విదేశీ ప్రయాణాలు అదృష్టాన్ని ఇస్తుంది. వివాహం లేని వారికి ఈ సంవత్సరంలో వివాహాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. ఈ సంవత్సరం ఆఖరిలో మీకు వివాహ యోగాలు ప్రాప్తిస్తాయి. ఈ సంవత్సరం చాలా మంచిగా ఉంది. అష్టమ గురువైన మధ్యలో గురు ప్రస్తుతం బాగుంది. అష్టమ గురువు వచ్చినా కూడా మీకు అదృష్టంగానే ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి, మీ చేసే పనిపై దృష్టి పెట్టి కష్టపడండి, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం మీదవుతుంది. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి అనేది నా అభిప్రాయం. ఆరోగ్య విషయంలో అంటే విశేషంగా ఫుడ్ పాయిజన్స్ ఎక్కువ అవ్వడం, స్టమక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవ్వడం ఇలాంటివి ఎదురు చూస్తారు. అందువలన అటువంటి వాటి నుంచి కొంచెం జాగ్రత్త వహించండి. ఈ సంవత్సరంలో మరింత అదృష్టవంతులు అవ్వాలన్నా, మీ అదృష్టాన్ని వేరే వాళ్ళు లాక్కోకూడదు అన్నా, అపవాదాలు అవమానాలు రాకూడదు, మనం చేసే పనిలో అభివృద్ధి మంచిగా ఉండాలి అనుకునేవారు శివారాధన ఎక్కువ చేయండి. ఈ సంవత్సరంలో మీరు శివ అంటే ఆ పరమేశ్వరుడు ఖచ్చితంగా మీకు దగ్గర అవుతాడు. అందువలన పుణ్యక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు దర్శనం చేసుకోండి. అయినంత వరకు భగవంతుని ఆరాధన చేస్తూ ఉండండి, శివుణ్ణి ఎక్కువ పూజించండి, వారానికి ఒక్కసారి అయినా శివారాధన చేస్తూ ఉండండి, శివ చాలీస చదువుకుంటూ ఉండండి, బిల్వార్చన చేస్తూ ఉండండి పరమేశ్వరునికి. ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు అదృష్టాన్ని అందిస్తుంది. వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి ఈ 2024 సంవత్సరం 2024 ఎలా ఉందో చూద్దాం. వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం గురు కాస్త బలం తక్కువ ఉంది, శని బలం తక్కువ ఉంది. అయితే ఏప్రిల్ తర్వాత గురు మీకు సప్తమ స్థానానికి వస్తారు. ఖచ్చితంగా ఏప్రిల్ తర్వాత మీకు చాలా అభివృద్ధి అనేది కనబడుతుంది, చాలా అదృష్టవంతులు అవుతారు. మీరు మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. కొత్త ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి. ఆర్థికంగా వ్యాపారం చేసే వారికి అభివృద్ధి అనేది అధికంగా కనబడుతుంది ఈ సంవత్సరంలో. ఏప్రిల్ తర్వాత నవంబర్ డిసెంబర్ మాసాల్లో మీకు విదేశీ ప్రయాణాలు, విదేశీలో ఉద్యోగాలు ప్రాప్తించడం, అన్ని విధాలుగా లాభాలే తెచ్చిపెడతాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల నుంచి కాస్త ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ ఎదిరించి ఖచ్చితంగా మీరు మంచి స్థాయిలో ఉంటారు. ఈ ఆప్తమిత్రులే శత్రులు అయ్యే పొజిషన్స్ ఎక్కువ ఉంటాయి, కొంచెం జాగ్రత్త వహించండి. ప్రైవేట్ సెక్టర్ జాబ్లో ఉన్న వారికి కొత్త ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి. మీరు ఏదైనా ఇంకా మంచి ఉద్యోగాలు కావాలి అనుకుంటే ప్రయత్నించండి. కొత్త ఉద్యోగాలు వస్తే వాటిని వదులుకోకండి. ఆ ఉద్యోగంలో అలంకరించడానికి మీరు తయారై ఉండడం మంచిది. ఇక కొత్తగా ఏదైనా బిజినెస్ పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలనే వారికి అదృష్టపు సంవత్సరమే ఏప్రిల్ తర్వాత. ప్రయత్నించండి, ఖచ్చితంగా మీలో సక్సెస్ అనేది కనబడుతుంది. ఇక స్త్రీలకైతే ఈ సంవత్సరం అదృష్టమే. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా
సక్సెస్ అవుతాయి. వివాహం లేని వారికి వివాహాలు కలిసొస్తాయి. సంతానం లేని వారికి సంతానం ప్రాప్తిస్తుంది. అన్ని శుభమే జరుగుతూ ఉంటాయి. ఇక గృహ నిర్ణయము చేసుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీరు ఇల్లు కట్టడానికి కానీ లేదో భూమి కొనడానికి కానీ ప్రయత్నిస్తే ఏప్రిల్ తర్వాత ఖచ్చితంగా జరుగుతుంది. వదులుకోకండి. ఈ సంవత్సరంలో గురువు మీకు ఏప్రిల్ తర్వాత సప్తమ గురువు చాలా విశేషమైన పుణ్య ప్రతిఫలాన్ని అందిస్తూ ఉంటాడు. అందువలన ఈ సంవత్సరము మీకు అదృష్ట సంవత్సరం కాబట్టి ప్రయత్నించండి. ఖచ్చితంగా ప్రతిఫలం మీదే స్వంతమవుతుంది. ఇక వయసైన వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మంచిగానే ఉంది, శుభంగానే ఉంది. ఆరోగ్యం కొంచెం జాగ్రత్త వహించండి. దూరమైన బంధువులు దగ్గర అవుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇక పిల్లలు తల్లి తండ్రి దూరంగా ఉన్నవారు ఒకచోట కలిసి ఉన్న సంవత్సరం ఇది అవుతుంది. అందరూ సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసి ఈ సంవత్సరం 2024ని మీరు పూర్తి చేసుకోగలరు. ఇక అదే విధానంగా విద్యార్థినీలందరికీ కూడా శుభ సంవత్సరమే. ఈ సంవత్సరంలో మీరు ఏ క్యాట్ ఎగ్జామ్ ప్రయత్నిస్తున్నా లేదో మంచిగా ఏదైనా నీట్ క్వాలిఫైడ్ అవ్వాలి అనుకోవాలనే వారు, ఐఐటి ఎన్ఐటి సీట్ మాకు తగలాలి అనుకొని ప్రయత్నించేవారు, కష్టపడే విద్యార్థులకి ఈ సంవత్సరం అదృష్టంగానే ఉంటుంది. మీరు అనుకున్నంత సాధన మీలో కలిసొస్తుంది. కాబట్టి ఏకాగ్రత పెంచుకొని ఇష్టపడి కష్టపడి చదవండి. ఖచ్చితంగా మీకు శుభ ప్రతిఫలాలు లభిస్తాయి. స్త్రీలు మీరు స్నేహ విచారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే కొత్త స్నేహాలని చేసి నమ్మి మోసపోయేది వద్దు. అందువలన కొత్త స్నేహాల వల్ల కాస్త ఆపదలు ఇబ్బందులు వస్తాయి. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించడం అత్యవసరం. ఇక ప్రేమ వివాహాలు ప్రతిఫలిస్తాయి, వివాహ యోగాలు జరుగుతాయి. అందువలన అన్ని విధాలుగా వృశ్చిక రాశి వారికి ఈ 2024 సంవత్సరం అదృష్టంగానే ఉంటుంది. పరీక్షలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ ఆ పరీక్షల్లో మీరు నెగ్గుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. చేసే వృత్తిని ఇష్టపడి చేయండి. అన్ని విధాలుగా మీకు అభివృద్ధి మీదవుతుంది. ఈ సంవత్సరంలో మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామిని పూజించాలి. ఆంజనేయ స్వామిని ఎంత పూజిస్తారో, ఆంజనేయ స్వామిని ఎంత అర్చిస్తారో మీకు అంత అదృష్టవంతులు మీరవుతారు. ఆంజనేయ స్వామికి సింధూరాభిషేకం, తమలపాకుల మాల ఇవ్వడం, మినుముల వడతో అలంకరించడం, ఇలా ఆంజనేయ స్వామికి పూజించడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం ఈ సంవత్సరం మీకు అదృష్టాన్ని అందిస్తుంది. వారానికి ఒక్కరోజైనా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడే కూర్చొని హనుమాన్ చాలీసా చదువుతూ ఉండండి. ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టంగా మారుతుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి 2024 సంవత్సరం ధనుస్సు రాశి వారికి అదృష్టంగానే ఉంటుంది. ఈ సంవత్సరం శుభం. ప్రస్తుతం కూడా చాలా బాగుంది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి రోజులు ఉంటాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. గురువు స్థానం మారిన తర్వాత మాకేమైనా కష్టాలు వస్తాయా, ఇబ్బందులు వస్తాయా, అటువంటివి ఏమి మీరు చింతించకండి. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీకు చాలా వరకు అదృష్టాన్ని అందిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. ఎన్నో రోజుల నుంచి అనారోగ్యంగా ఉన్నవారు ఆరోగ్యవంతులుగా మారుతారు. మెడిసిన్ లేదు, మాకు చాలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, సక్సెస్ఫుల్ కనబడతలేదు అనే వారికి ఈ సంవత్సరంలో ఔషధాలు లభిస్తాయి. ఆరోగ్యం కూడా మంచిగా అవుతుంది. ఇక కళ్యాణ గడియలు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు వివాహానికి ప్రయత్నించవచ్చు. వివాహాలు జరుగుతాయి. అదే విధానంగా ఈ ఉద్యోగంలో ఉన్నవారికి, స్వంతంగా వ్యాపారం చేసేవారికి కొత్త ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ప్రాప్తిస్తాయి. మీరు ఎన్నుకోవచ్చు, మంచి ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి. ఇక ప్రైవేట్ సెక్టర్ జాబ్ చేసే వాళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకి మంచి బిజినెస్ అవకాశాలు, కొత్త అవకాశాలు వస్తాయి. వాటన్నిటిని కూడా ఉపయోగం చేసుకొని అభివృద్ధి వైపు ప్రయాణం చేయడానికి ప్రయత్నించండి. మీరు ఏదైనా ఎన్నో సంవత్సరాల నుంచి బిజినెస్ చేయాలి అనుకునేవారు ఈ సంవత్సరం బిజినెస్కి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు లాభాన్ని పొందగలరు. బిజినెస్ బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఇక స్త్రీలైతే ఏదైనా కొత్తగా బిజినెస్, కొత్త వ్యాపారాలు ఏదైనా చేయాలంటే మీరు ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు లాభాలు తెచ్చిపెడతాయి. ఇక ఉద్యోగం చేసే స్త్రీలకు ఈ సంవత్సరం అదృష్టమే మీది కలిసి వస్తుంది. మీరు ఏదైతే నిర్ణయిస్తారో అవి జరుగుతాయి. మీరు అనుకున్నదంతా కూడా ఈ సంవత్సరంలో మీకు ప్రతిఫలాలు లభిస్తాయి. మీరు అనుకున్న విధానంగా అభివృద్ధి చెందుతారు. ఈ సంవత్సరం మీకు అదృష్టంగానే ఉంటుంది. ప్రైవేట్ వ్యాపారం చేసేవారు మరియు ప్రైవేట్ సెక్టర్లో
ఉన్నవారికి పర్మనెంట్ అయ్యే సన్నివేశాలు ఉంటాయి. ఉద్యోగంలో పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడతాయి. ఉండే ఉద్యోగంలోనే అభివృద్ధి చెందడానికి ప్రయత్నించండి. లేదా కొత్తవి ఏదైనా ఆపర్చునిటీస్ వస్తే ఖచ్చితంగా దాన్ని ఉపయోగం చేసుకోండి. మీలో ఉన్న కళని బయట పెట్టడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి ఈ సంవత్సరం. ఇక వయసైన వృద్ధులకి ఆరోగ్యం బాగుంటుంది. ఖచ్చితంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు ఈ సంవత్సరంలో. కుటుంబ సభ్యులతో కుటుంబంలో మంగళ కార్యాలు జరుగుతాయి. అన్ని విధాలుగా అభివృద్ధి ఉంది. అన్ని విధాలుగా అనుకోంది జరుగుతాయి. మరియు పిత్రాజిత ఆస్తి వస్తుంది. కోర్టు గొడవల్లో ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే దాన్ని చికాకుల్లో ఉంటే అటువంటి వాటి నుంచి విముక్తి లభిస్తుంది. మీకు గౌరవం, పేరు, ప్రఖ్యాతి ప్రాప్తిస్తుంది. రాజకీయంలో ఉన్న వాళ్ళకు కూడా అభివృద్ధి మంచిగా ఉంటుంది. మరియు కళారంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అదృష్టంగా ఉంటుంది. మరియు స్పోర్ట్స్లో ఉన్న వారికి మీదైన ఒక పేరు, ప్రతిష్ట, గుర్తింపు ప్రాప్తిస్తాయి. అన్ని విధాలుగా అంటే విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు అందరికీ కూడా ఈ సంవత్సరం ధనుసు రాశిలో ఉన్న వారికి, జన్మించిన వారికి ఖచ్చితంగా శుభ ప్రతిఫలాలే ఉంటాయి. గోచార ఫలంలో అయితే అన్ని విధాలుగా శుభాలే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు అదృష్ట సంవత్సరం అవుతుంది. ఈ 2024 అన్ని విధాలుగా మీకు ప్రతిఫలాలు అందిస్తుంది. కాబట్టి మీరు చేసే వృత్తిలో మీదైన ఒక గుర్తింపు, మీదైన ఒక పుణ్యఫలాన్ని పొందడానికి అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేయొచ్చు, పుణ్యక్షేత్రాలని దర్శనం చేసుకోవచ్చు. మరియు అనేక విధాలుగా మీకు సంతోషాన్ని అందించే పనులని మీరు చేస్తారు అని ఈ సంవత్సరంలో గోచార గ్రహాలు తెలియచేస్తున్నాయి. అందువల్ల ఈ సంవత్సరానికి మీకు శుభమే జరుగుతుంది ఈ సంవత్సరం అంతా. అయితే ఈ సంవత్సరం అంతా మీకు శుభం జరగాలి, ఎటువంటి విఘ్నాలు లేకుండా సుసూత్రంగా మీరు అనుకున్న పనులన్నీ సాగాలి అంటే ఎక్కువ దుర్గాదేవిని మీరు పూజించాలి. ఈ సంవత్సరంలో వారానికి ఒక్క రోజైనా దుర్గామాత దేవాలయానికి వెళ్తూ ఉండండి. దుర్గా కవచాన్ని పారాయణ చేసుకోండి. దుర్గా నామస్మరణ ప్రతిరోజు చేస్తూ ఉండండి. దుర్గాదేవికి ఎర్ర పుష్పాలని అందించి అమ్మవారి దేవాలయం ఏదైనా తీయని ప్రసాదం పంచుతూ ఉండండి. ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టంగా ఉంటుంది. టోటలీ 2024 ధనుసు రాశికి శుభమే. మకర రాశి 2024 సంవత్సరం 2024 మకర రాశికి ఎలా ఉందో చూద్దాం. మకర రాశి వారు ఈ సంవత్సరంలో అదృష్టవంతులు, విశేషమైన పుణ్య ప్రతిఫలాన్ని పొందేవారు, అన్ని విధాలుగా పేరు, ప్రతిష్ట, గుర్తింపుని పొందగలరు. ఏప్రిల్ వరకు శని గురు మంచి స్థానంలో ఉన్న, ఏప్రిల్ తర్వాత గురు స్థానపలటం అయిన, రాహుకేతుల ఆధీనం అన్ని చూసేదైతే ఈ ఒక మకర రాశి వారికి ఈ సంవత్సరంలో కాస్త కళంకము రాబోతుంది. అంటే ఏదో తెలియని అపవాదాలు, నిందలు వస్తాయి. కొంచెం జాగ్రత్త వహించండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయము మీ భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది. ఆలోచించి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త పడండి అనేది నా అభిప్రాయం. ఇక విశేషంగా ఈ మకర రాశి వారికి ఉద్యోగంలో ప్రగతి ఉంటుంది. కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లభిస్తుంది. స్వంత వ్యాపారస్తులకి అభివృద్ధి చాలా మంచిగా ఉంది. వ్యాపారంలో అధిక లాభాన్ని పొందగలరు. వ్యవసాయ కుటుంబస్తులు మీరు కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం, వ్యవసాయంలో కూడా మంచి అభివృద్ధి కనబడుతుంది అనేది అన్ని విధాలుగా చాలా బాగుంది. అయితే పెద్ద అధికారులు అంటే అధికారంలో ఉన్నత స్థానంలో ఉన్న వారికి కళంకము ఏర్పడుతుంది. ఏదైనా అపవాదాలు, అవమానాలు రావచ్చు. అనుకోకుండా పోలీస్ స్టేషను, కోర్టు వివాదాల్లో చిక్కు వేసుకునే ప్రసంగాలు, అటువంటి సందర్భాలు ఎక్కువ వస్తాయి. కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఉన్నత స్థానంలో ఉన్న అధికారులకి. అయితే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు, ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ ఉంటాయి. పై అధికారుల ప్రభావం కూడా మీపై ఎక్కువ ఉండి వాళ్ళ వల్ల మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని జీవితంలో కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించడం అత్యవసరం. ప్రైవేట్ సెక్టర్ జాబ్లో ఉన్న వాళ్ళకి చాలా మంచిగా ఉంది. బాగా అభివృద్ధి చెందుతారు. కొత్త కొత్త ఉద్యోగాల ఒక యోగం కూడా మీకు ప్రాప్తిస్తుంది. మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. మీరు ఏదైనా ప్రయత్నిస్తే ఖచ్చితంగా అది సక్సెస్ఫుల్గానే ఉంటుంది. ఇక మీ జీవితంలో మీరు చాలా సంవత్సరాల నుంచి ఏదో కొన్ని విషయాల్లో పెండింగ్ ఉన్నవి, ఏదో అనుకున్నది జరుగుతా లేదో అనేవి కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం పరిపూర్ణంగా బాగుంటుంది.
వివాహం లేని వారికి వివాహ యోగం, సంతానం లేని వారికి సత్సంతాన యోగం ఈ సంవత్సరం అన్యోతగా అంటే ఉన్నత స్థానంలో మీకు ప్రతిఫలాలు ప్రాప్తిస్తాయి అని అర్థం. అంటే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఇక స్త్రీలు, మహిళలకి ఈ సంవత్సరం అదృష్టవంతంగా మారబోతుంది. మీరు సమస్యలు ఏది తెచ్చుకోకుండా ఇతరులతో స్నేహము ఎటువంటిదైనా కూడా జాగ్రత్తలు వహించి ఎక్కువ వేరే వాళ్ళని నమ్ముకోకుండా మీ విశ్వాసాన్ని నమ్ముకొని మీరు ఏ పని చేసినా అభివృద్ధి నేను చెందాలని మిమ్మల్ని మీరు నమ్ముకొని కష్టపడితే ఖచ్చితంగా మీకు లాభదాయకంగా ఉంటుంది. ఇక గృహిణీలకి ఖచ్చితంగా శుభమే జరుగుతుంది. బట్ నమ్మక ద్రోహం జరుగుతుంది అని ఉంది, కొంచెం జాగ్రత్త వహించండి. ఇక ఉద్యోగం చేసే స్త్రీలకి అంటే మంచి ఉద్యోగ అవకాశాలు ప్రాప్తిస్తాయి. మీరు మంచి ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగం కావాలి అనుకునేవారు ప్రయత్నించండి, కష్టపడండి, చదవండి. ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ సంవత్సరం మీకు అదృష్టంగా మారబోతుంది. ఇక విద్యార్థులు మరియు చదువుకునే వాళ్ళందరికీ కూడా చిన్న వయసు నుంచి చదువులో ఎవరైతే ఉంటారో లేదో ఉద్యోగం చేస్తూ నేను విదేశాలకు వెళ్ళి చదవాలి అనుకునే వారికి కూడా ఈ సంవత్సరం శుభంగానే ఉంటుంది. మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది. మీరు ఏదైనా ఐఐటి, ఎన్ఐటికి, జేఈఈ మెయిన్స్, ఎంసెట్లో మంచి ర్యాంకింగ్ తెచ్చుకోవాలి అని కష్టపడండి. ఖచ్చితంగా ఆ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఇక వివాహం లేని వారికి వివాహ యోగం ఖచ్చితంగా ఉంటుంది. ప్రయత్నించండి, శుభమే జరుగుతుంది. ఇక వృద్ధులు, వయసైన వారికి ఈ సంవత్సరం చాలా మంచిగా ఉంది. కానీ కుటుంబ సభ్యుల నుంచి కళంకము, అపవాదాలు, నిందలు, ఆస్తి గొడవల్లో కాస్త ఇబ్బంది పడతారు అని ఉంది. కొంచెం జాగ్రత్త వహించండి, కోపం తగ్గించుకోండి, ప్రశాంతంగా ఉండండి. అయినంత వరకు కాస్త నెమ్మదిగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు శుభమే జరుగుతుంది. ఇక ఈ మకర రాశి వారికి 2024లో అన్ని శుభంగానే ఉన్నాయి. గురువు ఏప్రిల్లో మారడం వలన గురుబలం కాస్త తగ్గుతుంది అంటారు, కానీ మీకు గురువు మంచిదే చేస్తాడు. ద్వితీయంలో ఉన్న శని కూడా మీకు లాభదాయకంగానే అందిస్తూ ఉంటాడు. వ్యాపార రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ ఉద్యమదారులకు అందరికీ కూడా అభివృద్ధి ఉంది. భూమి వ్యాపారం ఈ సంవత్సరంలో చాలా అభివృద్ధిని పెంచుతూ ఉంటుంది. రాజకీయంలో ఉన్న వారికి కూడా మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు ఈ సంవత్సరం చాలా మంచిగా ఉంటుంది. 2024 ఖచ్చితంగా అదృష్టమే మకర రాశి వారికి. ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఏదో ఒకటి సాధించాలి అని నిర్ణయం తీసుకునే వారికి, ఈ సైంటిస్టులకి మరియు ఏదైనా రీసెర్చ్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి ఈ సంవత్సరం మీదైన ఒక మంచి పేరు ఇటువంటివి తెచ్చుకుంటారు. విదేశాల్లో స్థిర నివాసం ఉన్నవారు, విదేశాల్లో ఉన్నవారికి మళ్ళీ రిటర్న్ స్వదేశానికి రావాలి అనుకునేవారు ఖచ్చితంగా ప్రయత్నిస్తే, ఇక్కడ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునేవారు, లేదా ఇక్కడ ఏదైనా భూమి కొనాలి, లేదా ఇక్కడ ఏదైనా మంచి ఒక ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయాలి అనుకునేవారు ఈ సంవత్సరంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుని మార్చేస్తుంది. అంటే మంచిగా స్థాయిని చేరుకునే ఒక అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువలన రైట్ టైం ఇది. 2024 లక్కీయెస్ట్ ఇయర్గా కాబోతుంది. ఈ సంవత్సరాన్ని చక్కగా ఉపయోగం చేసుకోండి. అంటే విద్యార్థుల నుండి చిన్న వయసు నుండి వృద్ధుల వరకు అందరికీ ఈ సంవత్సరం శుభంగానే ఉంది. మకర రాశి వారు ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా ఇంకా ఎంతో భగవంతుని అనుగ్రహం కంప్లీట్లీ మీరు పొందాలని మీరు విశేషంగా ఆంజనేయ స్వామిని పూజించండి. మీరు ఈ సంవత్సరం అంతా ఆంజనేయ స్వామిని ఎంత పూజిస్తారో, ఆంజనేయ స్వామిని ఎంత ఆరాధిస్తారో, అర్చిస్తారో మీరు మరింత అదృష్టవంతులు అవుతారు. వారానికి ఒకసారైనా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తూ ఉండండి. ఆంజనేయ స్వామి గుడిలో తమలపాకుల మాల ఇస్తూ ఉండండి. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తూ ఉండండి. హనుమాన్ చాలీసా చదువుతూ ఉండండి. మకర రాశి వారికి 2024 సంవత్సరం అదృష్టంగా ఉంటుంది. కుంభరాశి. కుంభరాశి వారు గర్భశని అంటూ, సాడే సాతి అంటూ చాలా కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీ కష్టాలన్నీ కూడా విముక్తి చెందుతాయి. 2024 సంవత్సరం కుంభరాశి వారికి శుభ ప్రతిఫలమే అందిస్తుంది. మీకంతా మీరు అనుకోవచ్చు, ఈ కష్టకాలంలో నాకు ఏం మంచిది జరుగుతుందో అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా కష్టకాలంలోనే సుఖము అనేది ప్రారంభిస్తుంది. అందువలన ఈ సంవత్సరం ఇల్లు లేని వారికి ఇల్లు యోగం ప్రాప్తిస్తుంది. అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది.
ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి, అదొకటి పెండింగ్ పెట్టండి. చేసే వృత్తిని అభివృద్ధి పొందడానికి ప్రయత్నించండి. మీరు ఎక్కడైనా కొత్తగా ఏదైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసినా, లేదా కొత్తగా ఏదైనా ప్రాపర్టీస్ కొనాలి అనుకున్నా, లేదో అప్పులు చేసి మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే దయచేసి అటువంటి వాటిని పెండింగ్ పెట్టి, ఎన్నో సంవత్సరాల నుంచి ఇది పని జరుగుతలేదు అనుకో ఉంటారు కదా, ఆవుటి పనులపైన, అంటే అటువంటి పనులపైన కొంచెం ఫోకస్ పెట్టండి. ఈ సంవత్సరం అందులో మీకు అధికమైన లాభం, సక్సెస్ని పొందగలరు. అంటే 2024 కొత్త ప్రాజెక్టులని ఎన్నుకునేదానికన్నా పాత ప్రాజెక్టులని మీరు కంటిన్యూ చేసుకొని దాన్నే మంచిగా అభివృద్ధి చేసుకుంటే ఈ సంవత్సరం మీకు లాభదాయకంగా ఉంటుంది. మరి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారు, మరియు ఏదైనా కాంట్రాక్ట్ ప్రాజెక్ట్స్ని తీసుకొని కాంట్రాక్ట్ చేసేవారు, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరంలో ఆర్థికంగా లాభము, అధిక లాభం ప్రాప్తిస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయిన డబ్బు రిటర్న్ వచ్చేది, ఆస్తులు రిటర్న్ వచ్చేవి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాస్త పోలీస్ స్టేషను, కోర్టు ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొన్ని అపవాదాలు, కేసులు, బంధన యోగాలు, కొన్ని ఇల్లీగల్గా ఏదైనా ఎవరైనా చేస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ సంవత్సరం చాలా బ్యాడ్గా ఉంటుంది. ఇల్లీగల్ విచారాల నుంచి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. మీరు ఏదైనా కూడా న్యాయబద్ధంగా ఉంటూ మంచిదాన్ని చేస్తూ మంచిది చేసేవారి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా అదృష్ట సంవత్సరమే అయి ఉంటుంది. ఇక గవర్నమెంట్ జాబ్లో ఉన్న వారికి పై అధికారుల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, అయినా కూడా విజయం మీ వైపే ఉంటుంది. మరియు ప్రమోషన్స్కి ఎగ్జామ్స్ రాసేవారు, బ్యాంక్ ఎగ్జామ్స్ రాసేవారు, రైల్వే డిపార్ట్మెంట్స్కి ఎగ్జామ్ రాసేవారు, పోస్టల్ సెంట్రల్ గవర్నమెంట్స్కి ఏదైనా యూపీఎస్సీకి కానీ లేదన్నా ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నించేవారు కుంభరాశి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీకు ఫేవర్గా ఉంటుంది. కాబట్టి గట్టిగా ప్రయత్నించండి, బాగా చదువుకోండి, ఉద్యోగం ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది. ఇక ఉద్యోగంలో ఆల్రెడీ ఉన్న వారికి ప్రమోషన్స్ కోసం ఏదైనా ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా ఎగ్జామ్స్లో క్వాలిఫైడ్ అయ్యి మీకు ప్రమోషన్ ప్రాప్తిస్తుంది. ప్రైవేట్ సెక్టర్ జాబ్లో ఉన్న వారికి ఈ సంవత్సరం కొత్త జాబ్స్ అయితే వెళ్ళేది వద్దు, ఉన్న జాబ్నే కాపాడుకోవడానికి, అంటే దాంట్లోనే కంటిన్యూ అయ్యి ఏదైతే మనకి ఒక బ్యాడ్ నేమో లేదో మనము గుర్తింపు రాలేదు అనే వారికి ఈ సంవత్సరంలో అక్కడే ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని వచ్చే సంవత్సరం మంచి జాబ్కి ప్రయత్నించడం మంచిది అని నా అభిప్రాయం. ఇక గృహిణీలు, ఇంట్లో ఉన్నవారు కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు పెండింగ్ పెట్టండి. మీరు చేసే పనినే ఏకాగ్రత పెంచుకొని దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టి కష్టపడండి, దాంట్లోనే అభివృద్ధి చెందవచ్చు. గృహిణీలు కొన్ని అపవాదాలు, అవమానాలు, కొత్త స్నేహాల వల్ల మోసపోవడం, ఎవరికో సహాయం చేయడానికి మీరు ఇబ్బందుల్లో చిక్కేసుకోవడం, ఇలాంటి ప్రసంగాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి వాటి నుంచి దూరంగా ఉంటే మీకే శుభం జరుగుతుంది. ఇక విద్యార్థినీలు మీకు కూడా శుభమే ఉంది. ఎడ్యుకేషన్లో ఎప్పుడు కూడా మన కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది. సాడే సాతింది అని లేదో వేరే ఇంకేదో ప్రాబ్లం ఉంది, గ్రహాలు మంచిగా లేదు, ఇవన్నీ మీరు ఏమీ నమ్మకండి. ఎందుకంటే గ్రహాల్లో కూడా సాడే సాతిలో కూడా ఎన్ని నెలలు ఎప్పుడెప్పుడు ఏ రాశి వారికి ఏం జరగాలో అటువంటి ప్రతిఫలమే. ఈ 2024లో గర్భశని ఉన్నా కూడా మీకు చాలా అదృష్టం ఉంటుంది, మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంది. నిరాశ చెందేది వద్దు. ఖచ్చితంగా విద్యార్థులు మీరు అనుకున్న టార్గెట్ని మీరు రీచ్ అవుతారు. ఇష్టపడి చదవండి, మీరు చదువుని మీరు నమ్ముకోండి, చదువు పైన ఫోకస్ పెట్టండి, ఖచ్చితంగా మీరు అనుకోండి సాధిస్తారు. ఇక వృద్ధులకి నేను తెలియచేసేది ఒకటే, ఏదైనా కోర్టు గొడవలు ఇటువంటి వరకు వెళ్ళకుండా, ఏదైనా కుటుంబంలో గొడవలున్నా లేదా ఆస్తి వివాదాల్లో గొడవలున్నా లేదా ఇంట్లో పెళ్లి విచారాలు ఇటువంటి వాటిలో అన్నా తమ్ముడు, అక్కా చెల్లెళ్ళు లేదా తండ్రి పిల్లల మధ్యలో గొడవలు ఏదైనా ఉంటే వాటిని పెద్దగా చేసుకోకుండా మీ సమస్యని మీరు పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా మంచిది అని నేను తెలియజేస్తున్నా. కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో తీర్థక్షేత్రాలు దర్శనం ఉంది, దూర ప్రయాణాల యోగం ఉంది, వివాహ యోగాలు ఉన్నాయి, గృహయోగం ఉంది, ఉన్నత అధికార స్థానం ఉంది, మరియు పెద్ద పెద్ద చర్చల్లో పాల్గొని మీదైన మంచి పేరు గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అన్నిటిని ఉపయోగం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా మీకు బాగుండాలంటే ఉదయాన్నే లేచి గణపతిని పూజించండి. ఎందుకంటే ఈ సంవత్సరం లక్కీయెస్ట్ ఇయర్ కాబట్టి మీరు గణపతిని ఎంత పూజిస్తారో, గణపతి ఆరాధన ఎంత చేస్తారో, గణపతికి విశేషంగా ప్రతిరోజు గరక అందించడం, గణపతికి మోదకాల్ని అందించడం, అలా వారానికో 15 రోజులకో గణపతి దేవాలయంలో వెళ్ళి గణపతి ధ్యానం చేసి రావడం మీకు అదృష్టాన్ని అందిస్తుంది. కుంభరాశి వారికి 2024 సంవత్సరం అదృష్టంగా ఉంది, ఉపయోగం చేసుకోండి, నిత్యము గణపతి ఆరాధన చేయండి. మీనరాశి వారికి ఈ 2024 సంవత్సరం ఎలా ఉందో చూద్దాం.
మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా అదృష్ట సంవత్సరం. మీరు భయపడకండి. ఎవరైనా ఏదైనా చెప్పి మీకు సాడే సాతి స్టార్ట్ అయిపోయింది, ఇంకేదో ప్రాబ్లమ్ వచ్చేస్తుంది, ఇవన్నీ మీరు ఏమీ అనుకోకండి. ఎందుకంటే మీనరాశాధిపతి గురువు. ఇప్పుడు ద్వితీయం, తదుపరి తృతీయ, అంతా మీకు శుభమే ఉంటుంది. అన్నీ మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రకృతి కూడా మీరు అనుకున్నదే సహకరిస్తుంది. అంత గొప్పగా ఉంటుంది. మీనరాశి ఉన్న యజమాని అంటే ఇంటి పెద్ద మీనరాశిగా ఉండి ఆ ఇంట్లో పిల్లలకి వివాహ యోగం ప్రాప్తిస్తుంది. చూడండి, మీ పిల్లలకి వివాహం చేయాలన్నా, ఆ వివాహాల్లో ఆటంకాలు వస్తూ ఉన్నా, వివాహాల కోసం, మంగళకార్య కోసం, డబ్బు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఈ సంవత్సరంలో మీకు అన్ని అనుకూలంగా జరిగి ఇంట్లో వివాహ యోగాలు ప్రాప్తిస్తాయి, శుభకార్యాలు జరుగుతాయి. ఇక ఎన్నో సంవత్సరాల నుంచి రాని ఆస్తి దిఢీరని ఆస్తి వస్తుంది. మరియు ఆర్థికంగా లాభం పొందుతారు. బ్యాంక్ లోన్స్ అవి ఇవి ట్రై చేస్తూ ఉంటారు, ఏదో కష్టం నుంచి బయటపడచ్చు అని. అవి మీ ఫేవర్గా అవుతాయి ఖచ్చితంగా. అంటే అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. మీరు ఏదైనా ఇల్లు కట్టాలి, లేదో భూమి కొనాలి అని ఏదైనా బ్యాంక్ లోన్స్కి అవి ఏదైనా పెండింగ్ ఉంటే అవి కూడా సక్సెస్ఫుల్గా మీకు లాభంగా మారుతాయి. అంటే అనుకూలంగా మీకు ఉంటుంది ఈ సంవత్సరం అని అర్థం. ఇక ప్రైవేట్ సెక్టర్ జాబ్ చేసే వాళ్ళకు జాబ్లో మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు మరియు ఇంకా మంచి జాబ్ వచ్చే యోగం కూడా ఉంది. ఇంకా మంచి జాబు, మంచి పేరు, ప్రతిష్ట ఉంటుంది. ఖచ్చితంగా మీరు మంచి జాబ్ కోసం ప్రయత్నించవచ్చు. వస్తే మాత్రం జాబ్లో ఖచ్చితంగా మీరు మంచి జాబ్కి మూవ్ అవ్వచ్చు. ఇటు అనుమానం లేకుండా మీరు కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే మూవ్ అవ్వచ్చు. అంటే మీరు ఈ జాబ్ చేసినా బాగానే ఉంటుంది. కొత్త జాబ్లు వస్తే దానికి కూడా మీరు మూవ్ అవ్వచ్చు. అంటే నేను మీకు తెలియచేసేది ఒకటే, మంచి అవకాశాలు వస్తాయి, ఉపయోగం చేసుకోండి అని అర్థం. ఇక స్త్రీలు, ఇంట్లో ఉన్న గృహిణీలందరికీ కూడా శుభవార్త. ఖచ్చితంగా దూరంగా ఎక్కడైనా భర్త ఉద్యోగానికి వెళ్ళి చాలా దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు, తండ్రి ఒకవైపు, పిల్లలు ఒకవైపు, భర్త ఒకవైపు ఉండి చాలా ఇబ్బందిగా ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ సంవత్సరంలో మంచిగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అందువలన ఈ సంవత్సరం మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే అన్ని శుభమే జరుగుతుంది. సంతోషంగా ఉండవచ్చు. భార్యాభర్తలు ఒకటవుతారు. మరియు వివాహం లేని స్త్రీలకి వివాహ యోగం ఖచ్చితంగా ఉంది. సంతానం లేని వారికి సత్సంతానం ప్రాప్తిస్తుంది. ఎన్నో రోజుల నుంచి సంతానం లేదు, మేము ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా మాకు సంతానం ప్రాప్తిస్తలేదు అనేవారు ఈ సంవత్సరంలో మంచి డాక్టర్ని కనుక్కోండి, ట్రీట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా అంత శుభమే జరుగుతుంది, నష్టం లేదు అని అర్థం. ఇక అదే విధానంగా స్త్రీలు స్వంతంగా వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో అభివృద్ధి చెందుతుంది. మీరేం చేస్తారంటే వేరే వాళ్ళ మాటలు విని మీ పైన మీరు నమ్మకాన్ని కోల్పోతారు. అందువలన మీ నమ్మకాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి. ఇతరుల మాటలను విని మోసపోయేది వద్దు. మీ నమ్మకంతో మీకు విశ్వాసం కలిగితే మీరు చేసే పనిలో ఖచ్చితంగా అభివృద్ధి చెందుతారు. ప్రయత్నించండి. ఇక దూరపు ప్రయాణాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయి. విదేశీ యోగం కూడా మీకు అదృష్టాన్ని ఇస్తుంది. ఇక చదువుకునే పిల్లలకి, చిన్నారులకి అందరికీ ఆరోగ్యం బాగుంది, మెమొరీ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. గురువు బాగుండేటప్పుడు మనకి అన్ని విధాలుగా లక్కు, అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఉదయం త్వరగా లేవండి, రాత్రి త్వరగా పనుకోండి, చదువుపైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఖచ్చితంగా మీనరాశిలో ఉన్నవారు గవర్నమెంట్ జాబ్ ప్రయత్నిస్తున్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఏదైనా యూపీఎస్సీ ఇలాంటివి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రయత్నిస్తుంటే చూడండి, ఈ సంవత్సరంలో మీకు విజయం ప్రాప్తిస్తుంది. ఖచ్చితంగా ఉంటుంది. అంటే ప్రకృతి మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఉపయోగం చేసుకోండి. ఇక స్వంత వ్యాపారం చేసేవారు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, వేరే ఏ రంగంలో ఉన్న స్వంత బిజినెస్ వ్యాపారంలో కూడా అభివృద్ధి చెందుతారు. నేను చెప్పేది ఒకటే, కొత్త ఇన్వెస్ట్మెంట్స్, కొత్త దానిపైన కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసి లేదా అప్పులు తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసేదానికన్నా ఉండేదాన్ని డెవలప్మెంట్ చేయండి. కొత్త కొత్త ఆలోచనలతో ముందుకి ప్రయాణం చేయండి, మీకు సక్సెస్ఫుల్ అవుతుంది. 2024 మీనరాశి వారికి అదృష్టపు రాశి అయ్యుంటుంది. ఇక కుటుంబ సభ్యులు దూరంగా విడిపోయి ఉన్నవారు దగ్గరగా ఒకటై ఒకే కుటుంబంలో నివాసిస్తారు. అన్నాతమ్ముళ్ళు ఒకటవుతారు. పిత్రాజిత ఆస్తి ప్రాప్తిస్తుంది. మరియు కోర్టు గొడవల్లో ఏదైనా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న వ్యవహారాలన్నీ కూడా ఒక ఫుల్ స్టాప్ వచ్చి అది లాభదాయకంగా మీ ఫేవర్గా అవుతుంది. టోటలీ మీనరాశి వారికి కూడా ఈ సంవత్సరం అదృష్టంగానే ఉంది. దీన్ని ఉపయోగించేసుకోవాలి. ఒకటే వేరే వాళ్ళ మాటలు విని కొన్ని జీవితాల్లో
అవమానాలు, అపవాదాలు వస్తాయి. ఇతరుల మాటలని పక్కన పెట్టి మీరు విశ్వాసించే పనుల్ని నమ్మకంతో భవిష్యత్తుని ఆలోచనలో పెట్టుకొని మంచి నిర్ణయాలు తీసుకుంటే ఈ సంవత్సరం మీకు అదృష్టం భవిష్యత్తులో కూడా అదృష్టాన్ని ఇస్తుంది. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా అదృష్టంగా ఉండాలని, మరి ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని పూజించాలి. ప్రతిరోజు ఉదయాన్నే హనుమాన్ చాలీసా చదువుకోండి, పంచముఖి ఆంజనేయ స్వామి స్తోత్రం చదువుకుంటూ ఉండండి. లేదా పంచముఖి ఆంజనేయ స్వామి చిన్నది ఒక ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని ప్రతిరోజు పూజిస్తూ ఉండండి. వారానికి ఒకసారి అయినా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి, హనుమాన్ చాలీసా చదువుతూ ఉండండి. ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టంగా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.